సమంత గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య సమంత కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏం మాయ చేసావే, మనం, ఆటో నగర సూర్య, మజిలీ వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. నాగ చైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. తాజాగా ఈ వార్తపై మళ్లీ రూమర్ వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో ఈ రూమర్ కి బలం చేకూర్చినట్లు అయింది. రాజ్ నిడిమోరు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్ ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత చేతికి కొత్తగా ఉంగరం దర్శనమిచ్చింది. ఇటీవలే సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత చేతికి ఉంగరం కనిపించింది. దీంతో రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సమంత తిరుపతికి వెళ్లడం, ఆమెతో పాటు రాజ్ కూడా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే తమ రిలేషన్ పై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత చేతికి ఉన్న రింగ్ తో పాటు రాజ్ నిడిమోర్తో కలిసి తిరుపతి వెళ్లిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా సమంత మరో విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. సక్సెస్ వెర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్త్రీ పురుషుల వివాహ బంధం గురించి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే భర్తలు వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట. భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే 21% మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట. దీనిపై ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేసింది. సమంత కూడా గతంలో భయంకరమైన మయోసైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. అమెరికాకి వెళ్లిన సమంత చికిత్స తీసుకుంది. సుదీర్ఘ కాలం చికిత్స తర్వాత సమంత కోలుకుంది. 2022లో సమంత మయోసైటిస్ కి గురైంది. కానీ అంతకంటే ముందే 2021లో సమంత చైతన్య విడిపోయారు. చైతు సమంత విడిపోవడానికి ప్రధాన కారణం ఇంతవరకు ఎవరికి తెలియలేదు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది.